కొత్త కుక్కిడి కాదే అయ్యో కుకిడి అంటే తెలియదు ఆరా కుకిడి అంటే చెయ్యి అన్నట్టు లంజంటే లవణ్యక్క అన్నట్టు మన ఇద్దరు ఏమైతే అంటే ఇందులో బామ్మది అంటే తమ్ముడు అన్నట్టు మరి మేమిద్దరం ఏమైతే ఆయన నువ్వే లేయిగా లేచిపోదాం అన్నట్టు పనుల మంచిగా అక్కలారా మీతోటి నేను ఆట ఆడుకుంటాను ఆటలకు ఉడిపించుకోరా అయ్యో ఇంకొకరు అయితే మంచిగా ఉండు జతల మీద ఆయన నువ్వు ఇట్లా రాదా అటుండు ఆడవిళ్ళల్లో మొగోళ్ళు ఆడతారే ఆయన మంచిగానే ఉంటాడు కలిస్తాడు ఇలా నడివి కానీ పొల్లకు కలిద్దాం కానీ ఇక మీరిద్దరు అటు ఉంటుంది ముగ్గురం ఆడి ఆట ఒకటి ఉన్నది ఏమిటది ఇక మొదలు బోసులు పెట్టుండ్రి కబడ్డీ 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 కచ్చకాయ గదేనా ఆడోళ్ళు కబడ్డీ ఆడుకుంటామని అన్నం ఉంటుంది దానికి ఆడపిల్లలకు అంకితమైన కబడ్డీ కాదు ఇది మగపిల్లల ఆట అంటావు ఆడోళ్ళకి అంకితమైన ఆట ఏంటిది వాషల్యకి ఇది ఆడదామా అని కుచ్చుడు ముళ్ళు ఆడదామా అన్ని వెనకటి ఆటలు ఈ కుచ్చుడు ముళ్ళు ఆట ఎప్పటిదంటే సమ్మవ్వ 12 శిల్పి అప్పటి ఆట ఇది దోసకాయ ఆట అన్నారు కుచ్చుడు ముళ్ళ ఆట అంటారు బంగారు పుల్ల ఆట అంటారు కాశ పుల్ల ఆట అంటారు దుబ్బని ఇట్లా కట్ట చేసి దుబ్బలో పుల్లని పెట్టి చెయ్యిట్లేసి అటు ఇటు ఎనుకలు ఆడి ఎనుగుల పొంటి పాతగోడల పొంటి దుబ్బ కుప్పలు పోసి ఆ పుల్లని దొరకబట్టకపోతే ఆనాటి పిల్లలు నువ్వే దొంగ మంది దెబ్బలు కొట్టుకున్నారు వెనకటి ఆటలు అన్ని ఉన్నాయి చెల్లె వెనకటి ఆటలు వేరే అటుకులు ఎక్కినాయి టీవీలు వచ్చినాయి చిటుకులు ఎక్కినాయి ఇక డెకోల మంచంలో కూర్చొని రిమోట్ చేత పట్టి మనసు మమత చూద్దామా చంద్రముఖి చూద్దామా మొగంటి రేకులు చూద్దామా మొగలి రేకులు కాదా మొగలి రేకులు ఇటువంటి చూద్దామని ఇటువంటి సీరియల్ అన్ని ముందుకు వచ్చినాయి వెనకటి ఆటలన్నీ పోయి అటుకులు ఎక్కినాయి ఇది ఆడదామా ఏమిటి ఏమాడతారా నువ్వు కూర్చుంటలేవు అయినా కానీ ఇదంతా దుబ్బ అంటుంది ఇక కొత్త ఆట ఉన్నది ఒక్కటి ఏంటి అది కుండాలు తెక్క ఆడదాం అంటే కుక్క గుళ్ళిచ్చే కూర దీనికి అన్ని ఎక్కడ దొరికినాయి శల్య మనుషులు 5 వల్ల ఇల్లు మనుషులు ఆగమయ్యారు కానీ ఆటలు ఎప్పుడు ఆగం కాలే ఇది ఇప్పటి ఆట కాదు శల్య 20 ఏళ్ళ కిందకి జీవులు చిన్నటోలు పెద్దటోలు ఏకిళ్ళు లేనప్పుడు పాయపారి పనికి మన ఊళ్ళోళ్ళకు పాకుంటేనక గర్భరోషనక పొలాలు ఉన్నోళ్ళు పాయకారు పని పెట్టోళ్ళకి ఆనాటి అత్తల మీద కోడళ్ళకు నిర్దచ్చిన అది శల్య 4 గంటలకు లేచి ఊడిచి చల్లి తెల్లట్ల కింద కడక పోసుకొని అంచుకో మామిడికా వక్కేసుకొని 8 వెళ్ళి పొలం కాడికి వెళ్ళారని నడిచిపోయి ఏ గుంపుకి ఆ గుంపు నాట్లేసి ఆనాటి అత్తల మీద కోడళ్ళకు నాటెత్తి అట్టొచ్చిన అది చెల్లేసి ఇంటికి 4 గంటల వరకు ఏ గుంపుకి ఆ గుంపు లైన్లు కచ్చి కుండాలు తెక్క ఆడుకుంటా వచ్చేది ఇప్పటి వాళ్ళు ఏమున్నది చెల్లె మారాదు ఆటోలు అయినాయి జీవులు అయినాయి దాటమాజికులు అయినాయి ఆటో తెచ్చి ఇంటి ముందర పెట్టి లచ్చక్క తిన్నాయంటే పొల్లకెళ్ళి కాలు తిట్టాను ఆటోలో పెడతాను మెత్త కరుగుతాను రైట్ పోనీ అంట మొదలు పోయిన బాబద్దు 2 గంట వరకు కొడగొట్టుకొని రానే అత్తాంది ఈ అన్ని వెనకటి ఆటలు కాదా బొక్క సంభావ దానికి మంది బాగుంటానే మంది ఎక్కువ ఉండాలి కానీ ఆట కాదు మరి ఆడపిల్లలు ఆడుకునే ఆటలు ఎటువంటి అంటే అచ్చమ్మ గిల్లు పలకత్తకాయలు చెమ్మ చెక్క సరడసి మొక్క అట్టువయ్యంగా ఆరగించంగా ఆగురి అవతల ఏమి లేదు మీరు తొందర పలుకుంది ఇక ఆడికే పూర్తి అయిపోతుంది అది కానీ ఇక ఆగురి ఇటువంటి ఆటలు ఆడుకోవాలి గదే ఆట దిక్కోవాలి ఆట అయిందని శల్య నువ్వు మొదలు ఆడి చూపించు మేము తర్వాత ఆడతాం అక్కడ ఆడుకుందామని పిల్ల చూడమ్మా పిల్ల శ్రీవల్లి అదే కిల్లగిరిక మళ్ళీ ఒక ఏం తిరుగుతాంది భూమి తిరుగుడు ఎక్కడి పోయి భీమి డౌన్ అయితే తిరిగినట్టు అనిపిస్తుంది ఆ భూమి ఉన్న కానీ ఉంది అదే తిరిగి పాడుపడతాను ఏంటి తిరుగుతుంది ఎట్లేవకెత్తాను ఆగు కోరిపాడే కింద పడ్డది ఆడిన వెనకాలంతో ఆట ఆడాలి కింద పడ్డా మెత్తగానే ఉంటుంది అక్కడ పెట్టే పెడితే నా కొట్టే పోవాలని ఆట పాడవడా గిర 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 పెళ్ళెలకలు ఎత్తేస్తే ఏమంట నాటే మా చక్కదనం ఉండే కుండాలు తెక్క పుల్ల బంగారు పుల్ల కుచ్చుడు ముల్ల దానికి కూర్చొని కూటి కొడుతుంది లేచి ఆట ఆడది దెబ్బ తాకించుకొని దెబ్బ తాకి పిచ్చి దాన్ని ఊడిపించుకోవాలి రేపటి ఈ ప్రకారంగా 20 మంది
పిల్లలైనా ఆ ఊళ్ళే మంచి పిల్లలు కనుకనేమి ఆటలు ఆడుకుంటారు అమల మీద బిడ్డలు కనుకనేమి అంబటల్ల పొద్దాయరా అయ్యా అంబటల్ల పొద్దైనప్పుడు అంటాను ఆ బిడ్డ శ్రీవల్లి తోని ఓ చెల్లే శ్రీవల్లి మా కాకలు అవుతుంది మా అవ దగ్గరికి పోయి మేము అన్నం తిని మళ్ళీ ఇదే ఆటలమ్మ మరి కిందికి ఆడుకొని వస్తాం మీ అవ దగ్గరికి పోయి నువ్వు అన్నం తిని రాపో చెల్లి అని అందరు చెప్పుకుంటా పోతాడు వినడంత మా అవ్వ అన్నం తినిపిస్తుంది మా నాన్న బల్లెకు తీసుకుపోతాడు చెల్లె మీ అవ్వ దగ్గర పోయి నువ్వు అన్నం తిని రాపో అనుకుంటా పోతా అంటే చూడు అవ్వ శ్రీవల్లి శ్రీవంతుడు మాత్రం బిక్కున బీరిపోయిండు అవ్వని గుర్తు తెలియదు అప్పటికి అవ్వనే గుర్తు తెలియని పిల్లలు చూడు అయ్యో ఇన్ని రోజులు వచ్చి మన నానే కనబడతాను మన అన్న తల్లి లేదా అవరేమి పిల్లలు అవ్వ అన్నం తినిపిస్తే మా నాన్న బల్లెకు తీసుకుపోతానని అనుకుంటూ పోతాను మనం అయ్యో ఇన్ని రోజులు బట్టి అవ్వ అన్న పిలుపు మనకు రాకపోయేనా అని అనుకుంటే వేరే పిల్లలు చూడు రాంగా జెండగాత వేడికి తలనాడకేసుకొని నాన్న వేడి కథ ఉన్నరా గడ్డ కాడకానా అన్న వెనక జగో నా కొడుకు నా బిడ్డ రావాలా అన్నం తినిపిస్తానా ఓ కొడుకుతో ఆ బిడ్డతో చూడంగా బిడ్డతో బాధతో ఉండడా కన్న తండ్రి సుభాసేన రాదు సిప్పల అన్నం పట్టుకున్నాడు అత్త కంకరాల చెయ్యి అన్నం ఓపి అల్లి బిల్లే అన్నాన్ని కలిపి ఆడుకోరు పోయి ఎత్తిన నా బిడ్డకు నా కొడుకు అన్నం తినిపిస్తానని చూస్తా ఉన్నాడా చూడంగా చూడు పోగు గిరిగిరి నవ్వుకుంటూ పోయి రాంగయ్య అడుచుకుంటా చెప్పిన బిడ్డ శ్రీవల్లి శ్రీమంతుడా పోంగ కిలకిల కిలకిల నవ్వుకుంటా రాంగ సిన్నారి కళ్ళకు రబలు రబలు సిలుకులు నోడుకుంటూ వస్తారు ఆడుకున్న కాడ నీ సాటి పిల్లలు మిమ్మల్ని కొట్టినా తిట్టినా కోపగించినా నీ కంటికి నీ రక్త తట్టుకోలేని ఎందుకు ఎడతానే వీటిలో మమ్మల్ని ఆడుకున్న కాడ ఎవరు దెబ్బ కొట్టలేదు మమ్మల్ని ఎవరు తిట్టలేదు కానీ ఒక్క మాట నాన్న ఏం మాట బిడ్డ నాన్న నేను ఒక మాట అడుగుతాను అన్న బాధపడతావా నాన్న ఏ తనివి రాలేని జనకుని అడగవలసిన మాట అడగాలి అడగరాని మాట అడిగిన మనసు బాధ పెట్టకు బిడ్డ అడగవలసిన ముచ్చటే అడుగుతా నాన్న నేనే ముచ్చటో కాదు నిన్ను అడిగేది నానా మేము ఆడుకున్న కాడాలి రా పిల్లలంతా మా అన్నం తినిపిస్తుంది మా నాన్న బల్లెకు తీసుకుపోతాడని అనుకుంటా పోతాను నానా నానా నువ్వు ఒక్కనే కనబడతానవే నానా ఎవరన్నా కనుపు మీద వారెత్తే అయ్యో ఈ పిల్ల పానం పోతుందో ఏమని తీసుకచ్చుకొని సాదుకున్న పిల్లలమా నువ్వు కన్న పిల్లలమా మమ్మ కన్న మా తల్లి ఎక్కడున్నది మనం ఏ కులానికి చెందిన వాళ్ళం ఎవరికైనా ఒక కులం అనేది ఉంటది మరి చెట్టు కింద బతికే బుచ్చ పొల్లకైనా ఒక కులం అనేది ఉంటది నాన్న మనం ఏ కులానికి చెందిన వాళ్ళం మమ్మ కన్న మా తల్లి ఎక్కడా ఉన్నది నాన్న కనుపు మీద వారేసి పోతే నువ్వు దాదుకుంటానవా మా వాళ్ళంగాయి కన్నదా దొంగయి కన్నదా కనుపు మీద వారెత్తే అయ్యో ఈ పిల్లల పానం పోతుందని తీసుకచ్చుకొని సాదుకున్న పిల్లలవా నువ్వు కన్న పిల్లలవా ఓ బిడ్డ శ్రీవల్లి కొడుక శ్రీమంతుడా నన్నిడిచుకుంటారుగా ఎటు పోలే ఆడుకోను వేరే కాడ అమ్మ ఉంటుందని గుర్తయి అమ్మేదని అడిగి నాకు మర్చిపోయిన దుఃఖం మళ్ళా గుర్తుకు తెచ్చినవా బిడ్డ ఓ బిడ్డ శ్రీవల్లి నిజం నిప్పు లాంటిది నిప్పును గుప్పిట్లో పట్టుకుంటే ఆగది నిజం కడుపులుంటే ఆగది కాలమే రావాలి గందరులు బయట పడాలి బిడ్డ ఇక నువ్వు అడిగినావు నేను చెప్పగా తప్పదని ఆ కొడుకును బిడ్డను తీసుకొచ్చి జెండకైతే మీద కూర్చుండేటి ఓ బిడ్డ ఈ నగరము పేరే సుభాసేన నగరం నా పేరు సుభాసేన రాదు మిమ్మల్ని గుల్లడిపి గుల్లగాను కన్న తల్లి పేరు సుభద్రదేవి బిడ్డ మీరు కమల పిల్లలు మీరు పుట్టినాక నిలనాడు మీ అవ్వ చచ్చిపోయింది మీ అవ్వ చచ్చి మీకు కానీ నీకు ఒక్క అన్న ఉన్నాడు ఊరేలే రాదు ఊమంత రాదు
నీకొక్క వదిన ఉన్నది నీ వదినే ఊరేలే రా దొరసారి సచరేక అగో మీ అవల తినక 2 నెలలకు నాకు రంకోడి కట్టి మన నా ఇల్లు కొట్టినారే నా బిడ్డో ఇల్లు కొట్టినారే నా బిడ్డో అవ్వలేని బిడ్డవమ్మ నా బిడ్డో నేను ఇల్లు కొడితే మరి పొందనైన మొత్తం కానీ నిందర పోయానని నేను అడుగున సత్తాన్ని పోతే ఊళ్ళో ఉన్న మళ్ళీ సత్తే ఆ నింద మొయ్యాల్సిందే నువ్వు మరిండి కొట్టాడని ధైర్యం చెప్పి మీకు పాలు పోసి నాకు అన్న వేస్తే నేను బుచ్చబడికి సాదుకున్నాను వీటిలో చేతుల్లో ఎడితే వదిన నింద నీ మీద నింద ఓడి కట్టి నానా కొడుకు కొడుకు ఈ బిడ్డ బతకాలని అయినా నీ నీకు అనాడు కాకున్నా అనాడు నీకు కోపం రాలేదా ఈ పొరగాళ్ళు పాడవాడు ఈ పొరగాళ్ళ నేనేమి దత్తా నేను మగబాయిగా అన్నాను నీకు కోపం రాలేదా నానా నీకు కోపం వచ్చిన్నాడు నాయనో మా బొండి గుర్తి పడితే మా పానము ఓరా అయ్యా మేము ఆ పాకు కలవదు నారాయణ తను తప్పుకొని కానీ ఓ నాయన కాలు మాకు ఎదురైన కాలు మాకు ఈ కొడుకు బతకాల ఈ బిడ్డ బతకాల అని అయ్యా అయ్యో చదువుకున్నావా గెట్టా తీరు నానా నన్ను ఎందుకు సాధినవురా నేను మొగొన్న బడికి కత్తి పెట్టి రాజ్యం వెళ్తాను అనుకున్నావా నేను పరబట్టి ఒడ్డు వరం ఎక్కిన అతనుకున్నావా నానా నానా నేను ఎన్నడుకున్న ఒక అంశం మోసేదాన్ని ఒకరింటి బిడ్డనే కానీ ఇక్కడ దాన్ని కాదు నేను అక్కడ దాన్నే నానా నన్ను ఎందుకంట దాదినవరా నానా అనుకున్నా బాగా ఎట్లా వేరాలింగా కాదు వచ్చిన బిడ్డ శ్రీవల్లి కొడుకు శ్రీమంతుడు మీరు పుట్టినాక నాడు మీ అవ్వ వచ్చిందంటే అమ్మ వాడి అవ్వ పాడవాడి ఆడిదాన్ని పోడిదాన్ని ఎన్నడుకున్న ఊరికి ఇంటికాడ ఉడ్చల్లి బతికేదాన్ని నన్ను ఎందుకు నువ్వు బాకెట్ల నీ కాళ్ళ మీద పడితే కళ్ళ తల్లి గుండెలు కూలిపోయే ఓ బిడ్డ నువ్వు ఈడుకు చిన్నదారి అయిన ఆశకి పెద్దదారి నా కడుపులో పుట్టిన కాళ్ళు కడిగి కన్యర దానం చేసేటోళ్ళని నువ్వు నా కాళ్ళు మొక్కితే పచ్చి గోడవరావు తెచ్చినట్టు పాపాన పోత ఓ బిడ్డ నువ్వు నా కాళ్ళు ఒక్క తండ్రెక్కరు నీ వచ్చి లేవనట్టి బిడ్డ నేను ఎప్పుడైనా నీ కాళ్ళు మొక్కేటోళ్ళని నా కాళ్ళు బిడ్డ కాళ్ళు మొక్కవద్దు ఓ బిడ్డ నువ్వు నా కడుపులో పుట్టిన నా ఇంటికాడి బిడ్డ నేను ఎప్పుడైనా నీ కాలు మొక్కేటోని కాలు మొక్కవద్దు నువ్వు అవ్వ రూపు తెలియదు అవ్వ పోకడు తెలియదు అవ్వ నడక తెలియదు నువ్వు అవ్వను పోయి నువ్వు బిడ్డ మీ అవ్వలో చీపడికి 12 ఏళ్ళు మీ అవ్వని ఏడితే మీ అవ్వ లేసొచ్చి ఏడవకు బిడ్డారు నీకు చెప్పుద్దా ఏడవకు నాదా అని నాకు చెప్పుద్దా ఓ బిడ్డ అల్లి రోగాలకు మందున్నది మా రోగానికి మందు లేదు ఇన్ని రోజులు బట్టి ఏ లోటు లేకుండా నా చేతిలో పెరిగినావు ఇలా అవసాము గుర్తయింది నువ్వు ఏగిలేస్తే అమ్మో మరి కుమిలి కుమిలి నువ్వు వేదల్లకి దైతే
బిడ్డలేని వాళ్ళి నేర్వైతా బిడ్డ బాధపడకు బిడ్డ బాధలో నేనున్నా చెడువాకే బిడ్డ దేవుడా నేనున్నా నువ్వు ఎంత అరకాల్లోని విరా నాన్న నీకు అడవిల్లాలంటే అరకల్లా తండ్రి ఊరికొచ్చినా కళ్ళ మీద పడితే కన్నా తండ్రికి అవ్వా కన్న తల్లికి నోసుకోలే నువ్వు ఒక్కొక్క ముచ్చట అంటే నాన్న ఆడదాని కడుపులో సొదవడితే ఓ అంటే పోతుంది కానీ మొగోరి కడుపులో సొదవడితే కట్టకు పిప్పి దాకినట్టు నువ్వు ఏడవాకు నాడు రెక్కల లేవనెత్తే ఇన్ని రోజులు బట్టి అన్నం ఉన్నాడన్న సంగతి మాకు తెలియాలి ఇవాళ అన్న దగ్గరికి మమ్మల్ని తీసుకపో అన్నను చూస్తావు అన్నా నువ్వు రచవేరే రాదు నువ్వు ఉండంగా అడుక్కోరి తినంగా ఎట్లా చూసినవు అన్నా నేను అన్నను బతిలాడుకుంటా అన్న దగ్గరికి నన్ను తీసుకపోనానా ఆ బిడ్డ శ్రీవల్లి అట్లాంటి కళ్ళ తర్రి అన్నాడు ఓ బిడ్డ శ్రీవల్లి నీ అన్నము వంతరాజు నువ్వు అనుకున్నంత మంచోడు కాదు కాలాపకర్ముడు వారి దగ్గరికి పోవద్దు బిడ్డ వాడు కొడతాడు తిడతాడు నిన్ను 3 నెలల పసిపిల్ల కసిగల్లప్పుడే జాడిచ్చి తన్ను తప్పి కుడుబాలు చెండోల ఎగిరి పడ్డావు 12 ఏళ్ళ బిడ్డను కొట్టకపోవుడెళ్ళి వారి పేటికి పోవద్దు బిడ్డ నాడున్న కోపం ఈనాడు ఉంటుందా నేను అజ్ఞానం పోయి సుజ్ఞానం రాలేదా సుజ్ఞానం ధర్మ గుణము రాలేదా అన్నకు నా ఎత్తు చెల్లైందని నన్ను దగ్గర తీసుకోపోతాడు అన్న దగ్గరికి నన్ను తీసుకుపోనానే ఓ బిడ్డ శ్రీవల్లి చెప్పంగా ఇరని వాళ్ళ చెడంగా నా వాళ్ళు అన్నారు సామెత నా బిడ్డను నా కొడుకు దగ్గర తీసుకుపోకపోతే నా బిడ్డ నోట్ల నేను సేదైపోతా బిడ్డ నిన్ను తీసుకోరిపోతా అన్నని సూచిస్తే చెల్లె ఇంతెత్తు చెల్లె అయిందని దగ్గర తీసుకుంటే నా మనసు బాధపడది నేను కళ్ళతోటి చూస్తాడు శివులతోటి ఇంటే ఒక్క మాటను ఒక్క దెబ్బ కొట్టి నా మనసు నొచ్చిపోదు అన్నను చూస్తారని పట్టుబట్టి ఇడతావు బిడ్డ నిన్ను తీసుకొని పోయి మన ఇల్లు చూపిస్తా వదిలిని చూపిస్తా అన్నం చూపిస్తా గాని వాని అలకేసిన ఆకిలు ఒక్క బిడ్డ రవ బిడ్డ కన్నదారి సుభాష్ రాజు బిడ్డ కొడుకు తీసుకొని వస్తాడు ఊళ్ళ ఊళ్ళ వాళ్ళు ఏమనుకుంటారు మరి బుద్ధికేన వచ్చిన చెల్లె శ్రీవల్లి పెద్దన్నను చూస్తారని అనవచ్చు కొడుకు దగ్గర పెద్ద కొడుకు దగ్గరికి పోతాడు సుభాష్ రాదు అనుకోవాటి నడిములే నడిములే ఉన్నది రాజవాళ్ళు వేడి గచ్చి పోవిడు గదే ఇంట్లోనే నీ వదిన ఉంటుంది గతడే నీ అన్న వారు అలికేసిన ఆకిలు దొక్కన నీ గేటు కాడున్నాడు అక్కడున్నది నీ అన్న గాడ నిలబడ్డది నీ వదిన కావాలి అన్న వాళ్ళ బిడ్డ దుఃఖం అయిందా అన్న చూస్తే నువ్వు ఇంత దూరం ఉండగా నాన్న అడుక్కొని తింటా ఎట్ట దూరం ఉందైందని ఆ బిడ్డ దుఃఖం ఆగక అన్నరా అన్నరా నాన్ను మన వల్ల రోజు
మేము ఎన్ని రోజులు ఆడుకొని తినన్నే అన్న నీ ఇంట్లో మేము